ఇంగ్లాండ్తో 4వ టెస్ట్ మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న మన టీమిండియాకు రోజుకొక షాక్ తగులుతుంది. ఇంపార్టెంట్ ప్లేయర్స్ అందరూ ఇంజరీస్ బారిన పడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ 3 ప్లేయర్స్ 4th టెస్ట్ మ్యాచ్ నుంచి ఆల్మోస్ట్ రూల్ అవుట్ అయిపోయినట్టే. అలాగే తాజాగా రిషబ్ పంత్కి సంబంధించి కూడా ఒక కీ అప్డేట్ వచ్చింది. అతను 4th టెస్ట్ మ్యాచ్లో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా ఆడొచ్చంట. అంటే కీపింగ్ చేయకుండా ఓన్లీ బ్యాటింగ్ మాత్రమే చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంట. అట్ ది సేమ్ టైం ఈ 4వ టెస్ట్ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ను కూడా ఆడించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయంట. సో ప్రజెంట్ ఇలా మన టీమిండియాకు సంబంధించి చాలా అప్డేట్స్ ఉన్నాయి అండ్ వాటినింటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అట్ ది సేమ్ టైం ఈ 4వ టెస్ట్ మ్యాచ్ కోసం మన టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో కూడా ప్రిడిక్ట్ చేద్దాం. మెయిన్లీ బౌలింగ్ కాంబినేషన్ విషయంలో మన టీమిండియాకి చాలా సమస్యలు ఉన్నాయి. దీంతో బ్యాటింగ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో అయితే 4వ టెస్ట్ మ్యాచ్ కోసం మన టీమిండియా ఒక క్రేజీ ప్లేయింగ్ 11తో వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నా. నా ఓన్ ప్రిడిక్షన్ మీకు చివరిలో చెప్తాను. ఎనివే ముందైతే మనం ప్లేయర్స్ యొక్క ఇంజరీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ 3వ టెస్ట్ మ్యాచ్కి 4వ టెస్ట్ మ్యాచ్కి చాలా హ్యూజ్ గ్యాప్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 1 వీక్ గ్యాప్ వచ్చింది. దీంతో మన టీమిండియా ప్లేయర్స్ అంతా కూడా 4వ టెస్ట్ మ్యాచ్ కోసం గట్టిగా ప్రిపేర్ అవుతున్నారు. ఇన్ఫాక్ట్ మాంచెస్టర్లో ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జరిగే టెస్ట్ మ్యాచ్ మన టీమిండియాకి ఒక డూ ఆర్ డే మ్యాచ్. ఈ మ్యాచ్లో కూడా ఓడిపోతే మన టీమిండియా సిరీస్ కోల్పోతుంది. సో దీని గురించి 4వ టెస్ట్ మ్యాచ్ అలాగైనా సరే గెలవాలని చెప్పి గట్టిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. బట్ ఇలా ప్రాక్టీస్ చేసే టైంలో మన ప్లేయర్స్కి కొంతమందికి ఇంజరీస్ అయినాయి. ఎస్పెషల్ హర్షదీప్ సింగ్కు ఒక అనుకోని ఇంజరీ అయింది. సో 4వ టెస్ట్ మ్యాచ్ కోసం అయితే హర్షదీప్ సింగ్ చాలా గట్టిగా ప్రిపేర్ అవుదాం అనుకున్నాడు. ఎందుకంటే మనం ఆల్రెడీ 3వ టెస్ట్ మ్యాచ్లు చూసాం. ఆకాశ్దీప్కి ఇంజరీ కన్సర్న్ ఉంది. అతనికి గ్రోయిన్ ఇంజరీ అవడంతో 3rd టెస్ట్ మ్యాచ్లు కూడా సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయాడు. దీంతో ఆకాశ్దీప్కి 4వ టెస్ట్ మ్యాచ్ నుంచి రెస్ట్ ఇచ్చేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ కారణంతో హర్షదీప్ సింగ్ టీంలో ఛాన్స్ దొరికిద్దని చెప్పి చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాడు. బట్ అతను ప్రాక్టీస్లో భాగంగా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు తన ఎడమ చేతికి ఇంజరీ అయిందంట. అది కూడా బౌలింగ్ చేసే ఫింగర్కే. సో దీంతో హర్షదీప్ సింగ్ 4th టెస్ట్ మ్యాచ్ నుంచి రూల్ అవుట్ అయిపోయాడు. అదర్వైజ్ అతనైతే మోస్ట్ లైక్లీ 4వ టెస్ట్ మ్యాచ్లో డెబ్యూ చేసి ఉండేవాడు. ఆకాశ్దీప్ని పక్కన పెట్టి మన వాళ్ళు అతను ఆడించి ఉండేవారు. బట్ హర్షదీప్ సింగ్ దురదృష్టవశాత్తు అనుకోని ఇంజరీకి గురయ్యాడు. సో 4వ టెస్ట్ మ్యాచ్ కోసం అయితే మనకు హర్షదీప్ సింగ్ అందుబాటులో ఉన్నాడు. ఇన్ఫాక్ట్ అతనికి రీప్లేస్మెంట్ ప్లేయర్ని కూడా మన వాళ్ళు అనౌన్స్ చేశారు అండ్ ఆల్సో స్క్వాడ్లో యాడ్ చేశారు కూడా. సో ప్రజెంట్ ఇండియా టీం తరఫున అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్న అన్సుల్ కాంబోజ్ను మన వాళ్ళు స్క్వాడ్లోకి డ్రాప్ చేసుకున్నారు ఈ 4వ టెస్ట్ మ్యాచ్ కోసం. అంటే హర్షదీప్ సింగ్ ప్లేస్లో అన్సుల్ కాంబోజ్ ఈ 4వ టెస్ట్ మ్యాచ్ స్క్వాడ్లోకి వచ్చాడు. ఇక ఆకాశ్దీప్ విషయానికి వస్తే ముందు చెప్పుకుంటే అతనికి గ్రోయిన్ ఇంజరీ ఉంది. దీంతో అతను కూడా మోస్ట్ లైక్లీ 4వ టెస్ట్ మ్యాచ్ ఆడకపోవచ్చు. కానీ మన వాళ్ళైతే ఎలాంటి రీప్లేస్మెంట్ ప్లేయర్ను ప్రకటించలేదు. ఎందుకంటే ఆకాశ్దీప్ విషయంలో ఇంకా వెయిట్ చేస్తున్నారు. మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైంకి ఏమైనా ఇంజరీ సెట్ అయితే ప్లేయింగ్ లోన్లోకి తీసుకోవాలని చెప్పి చూస్తున్నారు. బట్ ప్రస్తుతానికైతే ఆకాశ్దీప్ కూడా 4వ టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు చాలా తక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మనకు హర్షదీప్ సింగ్ అఫీషియల్గా రూల్ అవుట్ అయిపోయాడు అండ్ ఆకాశ్దీప్ మోస్ట్ లైక్లీ ఆడకపోవచ్చు. దీంతో మనకి 2 పేస్ బౌలింగ్ ఆప్షన్స్ తక్కువ వచ్చేసాయి. అయితే సరిపోతున్నట్టు మన టీమిండియా యంగ్స్టర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా ఇప్పుడు ఇంజరీకి గురయ్యాడు. అండ్ అతని ఇంజరీ అయితే చాలా పెద్దదంట. ఇన్ఫాక్ట్ తన 4వ టెస్ట్ మ్యాచ్కి మాత్రమే కాదు మొత్తం ఈ సిరీస్ నుంచి రూల్ అవుట్ అయిపోయాడంట. సో నితీష్ కుమార్ రెడ్డి అయితే 3వ టెస్ట్ మ్యాచ్లో బ్యాట్ అంతలా ఆకట్టుకోలేకపోయినప్పటికీ బౌలింగ్ చాలా బాగా చేశాడు. దీంతో మన టీంలో అతని ప్రెజెన్స్ అనేది చాలా వరకు మంచి కాంబినేషన్ సెట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ అతని బ్యాటింగ్ కూడా సరిగ్గా చేయగలిగితే మన టీమిండియాకి అయితే చాలా ప్లస్గా మారిపోద్ది. బట్ ఎనివే ఈ 4వ టెస్ట్ మ్యాచ్ కోసం ప్రిపేర్ అవుతున్న టైంలో నితీష్ కుమార్ రెడ్డికి కూడా ఇంజరీ అయిందంట. అయితే అతని ఇంజరీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అవ్వలేదు, జిమ్లో వర్కౌట్ చేస్తున్నప్పుడు అయ్యింది. సో నితీష్ కుమార్ రెడ్డి అయితే వర్కౌట్ చేస్తున్నప్పుడు తన మోకాలికి గాయమైందంట. అండ్ ఆ గాయం యొక్క తీవ్రత స్టార్టింగ్లోనే స్లోగా ఉన్నప్పటికీ ఆ తర్వాత పెద్దదిగా మారిపోయిందంట. ఇన్ఫాక్ట్ అతని మోకాల లెగ్మెంట్కి గట్టిగానే గాయమై ఉండొచ్చు అని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఈ ఇంజరీ కారణంగా నితీష్ కుమార్ రెడ్డి మిగిలిన 2 టెస్ట్ మ్యాచ్ల నుంచి కూడా రూల్ అవుట్ అయిపోయాడు. అంటే ఇప్పుడు 4వ టెస్ట్ మ్యాచ్ ఆడడానికి అందుబాటులో ఉన్నాడు, అలాగే 5వ టెస్ట్ మ్యాచ్ కూడా అందుబాటులో ఉన్నాడు. అయితే అతనికి రీప్లేస్మెంట్ ప్లేయర్కి ఎవరు స్క్వాడ్లోకి వస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. బట్ నితీష్ అయితే ఖచ్చితంగా 4వ టెస్ట్ మ్యాచ్కి అందుబాటులో ఉన్నాడు, అఫీషియల్గా రూల్ అవుట్ అయిపోయాడు. మేబీ ఏమైనా ఛాన్స్ ఉంటే 5వ టెస్ట్ మ్యాచ్ ఆడొచ్చు. బట్ మోస్ట్ లైక్లీ అది కూడా పాసిబుల్ కాకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 4వ టెస్ట్ మ్యాచ్కి 5వ టెస్ట్ మ్యాచ్కి పెద్దగా గ్యాప్ లేదు. దీంతో చిన్న గ్యాప్లో నితీష్ కుమార్ రెడ్డి కోలుకోకపోవచ్చు. సో ప్రజెంట్ అయితే 4వ టెస్ట్ మ్యాచ్ కోసం మన టీమిండియాకు నితీష్ కుమార్ రెడ్డి అలాగే హర్షదీప్ సింగ్ వీళ్ళిద్దరు అఫీషియల్గా అందుబాటులో లేరు. అండ్ ఆకాశ్దీప్ తీసుకుంటే అతను కూడా ఆల్మోస్ట్ రూల్ అవుట్ అయిపోయినట్టే. అయితే ఇంకో షాక్ ఏంటంటే రిషబ్ పంత్ విషయంలో కూడా ఒక కీ రిపోర్ట్ వస్తుంది. 4వ టెస్ట్ మ్యాచ్లో పంత్ ఆడతారని చెప్పి మనకి ఇంతకుముందు న్యూస్ వచ్చినప్పటికీ అతనైతే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా ఆడేందుకు ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయంట. మోస్ట్ లైక్లీ ఒక స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా ఆడొచ్చంట. ఎందుకంటే అతని ఫింగర్ ఇంజరీ విషయంలో మన టీమిండియా ఫుల్ క్లారిటీతో లేదు. ఇన్ఫాక్ట్ అతను వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేయట్లేదు 4వ టెస్ట్ మ్యాచ్ కోసం. మన ఫీల్డింగ్ కోచ్ కంప్లీట్లీ ధ్రుజురల్ మీద ఫోకస్ పెట్టి అతని చేతి వికెట్ కీపింగ్ చేస్తున్నాడంట. సో పంత్గానే ఫింగర్ ఇంజరీ అయితే ఖచ్చితంగా అతని కీపింగ్ విషయంలో చాలా ఇబ్బంది పెడుతుంది. ఈవెన్ బ్యాటింగ్ విషయంలో కూడా 3వ టెస్ట్ మ్యాచ్లో స్ట్రగుల్ అవడం చూసాం. ఎక్కువగా తన రైట్ హ్యాండ్ యూజ్ చేసి బ్యాటింగ్ చేశాడు కానీ లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయలేదు. సో దీంతో రిషబ్ పంత్ ఇంజరీ విషయంలో మన వాళ్ళకి కాస్త ప్రికాషనరీగా ఉండొచ్చు. అంటే అతను పూర్తి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా ఆడిస్తే మళ్ళీ ఇంజరీ తిరగబెట్టే అవకాశం ఉంటుంది. అయితే అతను ఒక స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా ఆడిస్తే ఫీల్డింగ్ విషయంలో ఎక్కడో చోట అతను ఎస్కేప్ చేయించవచ్చు. అంటే కాసేపు ఫీల్డింగ్ చేయించి తర్వాత లోపల పంపి ఏదో చేయొచ్చు. బట్ వికెట్ కీపర్ విషయంలో మాత్రం అలా చేయడం కుదరదు. కీపింగ్ చేసే టైంలో ఇంజరీ అయితేనే సబ్ వికెట్ కీపర్ని అలౌ చేస్తారు. అలా కాకుండా ఇంజరీతోనే బరిలోకి దిగి అది పెయిన్ వచ్చినప్పుడు వికెట్ కీపర్ని మారుస్తామంటే కుదరదు. సో దీంతో మనలో 4వ టెస్ట్ మ్యాచ్ కోసం రిషబ్ పంత్ని యాజ్ ఏ ప్యూర్ బ్యాట్స్మెన్గానే వాడుకోవచ్చు. మెయిన్ అతని బ్యాటింగ్ మనకి చాలా ఇంపార్టెంట్.
అతను ఆల్రెడీ సిరీస్లో అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. పైగా అతని మ్యాచ్లో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా ఆడిస్తే ఇంజరీ మీద కంటే తన బ్యాటింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెరుగుద్ది. అలాగే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా ఆడిస్తే తన ఇంజరీ విషయంలో కాస్త బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. నేను ఏమైనా కీపింగ్ చేస్తున్నప్పుడు అటు ఇటు అయితే మళ్ళీ నాకు ఫింగర్ ఇంజరీ తిరగబెట్టే ఛాన్స్ ఉంటుందేమని చెప్పి డౌట్గా ఆడతాడు. అదే మ్యాచ్ ముందు నువ్వు ప్యూర్ బ్యాట్స్మెన్గా ఆడబోతున్నావు చెప్పి కన్ఫర్మ్ చేసేస్తే అతను తన బ్యాటింగ్ మీద ఫోకస్ పెడతాడు. సో దీన్ని బట్టి చూసుకుంటే మన టీమిండియా వైస్ కెప్టెన్ 4వ టెస్ట్ మ్యాచ్లో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా ఆడేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇంజరీస్ దృష్ట్యా మన టీంలో 4వ టెస్ట్ మ్యాచ్ కోసం ఎలాంటి మార్పులు చేస్తారు? సో ముందు రిషబ్ పంత్ గురించి మాట్లాడుకుంటే అతని స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా ఆడిస్తామంటున్నారు. అంటే మన టీమిండియాకి 4వ టెస్ట్ మ్యాచ్ కోసం వేరే వికెట్ కీపర్ అవసరం ఉంది. అండ్ స్క్వాడ్లో చూసుకుంటే ఆబ్వియస్లీ ధ్రువ్ జురేల్ ఉన్నాడు. అండ్ మోస్ట్ లైక్లీ అతను వికెట్ కీపర్గా టీంలోకి రావచ్చు. ఈవెన్ కేఎల్ రాహుల్ కూడా వికెట్ కీపింగ్ చేయగలడు. బట్ ప్రాక్టీస్ సెషన్స్లో ఎక్కడ కూడా అతను కీపింగ్ డ్రిల్స్ చేయలేదు. ఎక్కువగా ధ్రువ్ జురేల్ వికెట్ కీపింగ్ డ్రిల్స్ చేశాడు. అట్ ది సేమ్ టైం ప్రజెంట్ ఇంగ్లాండ్ పిచ్చెస్ మీద మెయిన్ వికెట్ కీపర్స్ అయితే ఆడబడుతున్నారు. దీంతో టెస్ట్ ఫార్మెట్లో పార్ట్ టైం వికెట్ కీపర్ కూడా కేఎల్ రాహుల్ ఏ మేరకు రాణిస్తాడో తెలియదు. పైగా అతను ప్రజెంట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా ఆడుతున్నాడు. అంటే దానికి వికెట్ కీపింగ్ ఇంకా కష్టమైపోద్ది. ఫర్ సపోజ్ ఒక 2 రోజుల పాటు వికెట్ కీపింగ్ చేయవలసి వచ్చి ఆ తర్వాత వెంటనే ఓపెనింగ్ చేయాలంటే మామూలు విషయం కాదు. కేఎల్ రాహుల్ చాలా ఇబ్బంది పడిపోతాడు. అతని ఫిట్నెస్ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో మోస్ట్లీ టెస్ట్ ఫార్మాట్లో ఎక్కువగా వికెట్ కీపర్స్ మిడిల్ ఆర్డర్లోనే బ్యాటింగ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి రెస్ట్ కావాలి. అండ్ గతంలో చూసుకుంటే కేఎల్ రాహుల్ టెస్ట్ ఫార్మాట్లో వికెట్ కీపింగ్ చేసినప్పుడు మిడిల్ ఆర్డర్లోనే బ్యాటింగ్ చేశాడు. ఓపెనర్గా బ్యాటింగ్ చేయలేదు. సో దీంతో ఒకవేళ పంత్ కనుక కీపింగ్ చేయకపోతే మన టీమిండియా ఆ బాధ్యతలు ఖచ్చితంగా ధ్రువ్ జురేల్కి అప్పగిస్తారు. అండ్ అతనైతే మోస్ట్ లైక్లీ నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్లో ప్లేయింగ్లోకి వస్తాడు. అంటే నెంబర్ 7లో అతను స్లాట్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఇలా చేస్తే మన టీమిండియాకి అయితే బ్యాటింగ్ విషయంలో ఎలాంటి సమస్య ఉండదు. కానీ మన వాళ్ళు ఒక ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కోల్పోతారు. అంటే 4వ సీమ్ బౌలర్ని కోల్పోతారు. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ 4వ టెస్ట్ మ్యాచ్ ఆడిపోయి ఓల్డ్ ట్రాఫర్డ్ పిచ్ మీద మోస్ట్ లైక్లీ 4th సీమ్ బౌలింగ్ ఆప్షన్ అవసరం ఉండదు. అంటే 3 సీమర్స్ ఉంటే సరిపోతారు. ఎందుకంటే పిచ్ అనేది రీసెంట్గా చూసుకుంటే చాలా ఫ్లాట్గా తయారైంది. ఇన్ఫాక్ట్ డే 3 నుంచి ఎక్కువగా స్పిన్ బౌలర్స్కి అనుకూలిస్తుందంట. సో ఇప్పటివరకు సిరీస్లో మన వాళ్ళు ఆడిన పిచ్చెస్తో కంపేర్ చేసుకుంటే ఈ పిచ్ ఇంకా స్లోగా ఉండేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దీంతో మన వాళ్ళకి 4వ సీమ్ బౌలింగ్ ఆప్షన్ అవసరం అంత ఎక్కువగా ఉండదు. బట్ ఎనివే మిగతా స్పాట్స్ విషయంలో చూసుకుంటే మన వాళ్ళకి కాస్త కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. మెయిన్లీ బుమ్రా మరియు సిరాజ్ వర్క్లోడ్ విషయంలో కూడా కొంతవరకు డౌట్స్ ఉన్నాయి. అంటే ఈ మ్యాచ్లో బుమ్రా ఆడిస్తారా అండ్ సిరాజ్కి ఏమైనా రెస్ట్ ఇస్తారా అని చెప్పి కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. బట్ రీసెంట్గా మన అసిస్టెంట్ కోచ్ రియాన్ టెండర్స్కి అయితే ఒక అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే 4వ టెస్ట్ మ్యాచ్ కోసం మన వాళ్ళు 2 పేస్ బౌలర్స్ను కంటిన్యూ చేసేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయంట. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం 3 టెస్ట్ మ్యాచ్కి 4వ టెస్ట్ మ్యాచ్కి చాలా రీజనబుల్ గ్యాప్ వచ్చింది. దీంతో ఈజీగా బుమ్రా మరియు సిరాజ్ యొక్క వర్క్లోడ్ని మేనేజ్ చేయొచ్చు. పైగా మన టీమిండియాకి ఇది ఒక డోర్ డే మ్యాచ్ కాబట్టి వీళ్ళిద్దరు ఆడితేనే బెటర్. సో వీళ్ళిద్దరు కనుక కంటిన్యూ అయితే మన టీమిండియాకి పేస్ బౌలింగ్ విషయంలో పెద్దగా సమస్య ఉండదు. కేవలం ఆకాశ్దీప్ ప్లేస్లో వేరే బౌలర్ని తీసుకురావాలి. ఇన్ఫాక్ట్ ఆకాశ్దీప్ కనుక ఫిట్ ఉంటే అతను కంటిన్యూ అవుతాడు. బట్ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి చూసుకుంటే మాత్రం ఆకాశ్దీప్ మోస్ట్ లైక్లీ ఆడకపోవచ్చు. దీంతో మన అతని ప్లేస్లో వేరే పేస్ బౌలర్ని తీసుకోవాలి. సో దీనికోసం అయితే మన టీమిండియాకి చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. స్క్వాడ్లో ఆల్రెడీ ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు. అండ్ ఆల్సో షాదుల్ దగ్గర ఉన్నాడు. అలాగే ఇప్పుడు చూసుకుంటే అన్షుల్ కాంబోజ్ని కూడా యాడ్ చేశారు. విచ్ మీన్స్ వీళ్ళ ముగ్గురు ఎవరో ఒకరిని ఆడిపించాలి. నేనైతే మోస్ట్ లైక్లీ అన్షుల్ కాంబోజ్ని ఆడిస్తారేమో అనుకుంటున్నా. ఎందుకంటే మన వాళ్ళు ఆల్రెడీ ప్రసిద్ధి మరియు షాదుల్ని ట్రై చేస్తారు. బట్ వర్కౌట్ కాలేదు. సో దీంతో 4వ టెస్ట్ మ్యాచ్లో అన్షుల్ కాంబోజ్ డెబ్యూ చేసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ అతను ప్రజెంట్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇన్ఫాక్ట్ అన్షుల్ కాంబోజ్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా కొంతవరకు బాగానే చేయగలడు. బ్యాటింగ్ విషయంలో మన వాళ్ళు అతని మీద కొంతవరకు రిలయబుల్ కావచ్చు. లేదు మన వాళ్ళకి హెవీ బ్యాటింగ్ డెప్త్ కావాలనుకుంటే షాదుల్ దగ్గర కోసం వెళ్ళొచ్చు. బట్ ఇలా చేస్తే మన వాళ్ళు చాలా ఎక్కువగా పేస్ బౌలింగ్ విషయంలో కాంప్రమైజ్ అయిపోవాలి. సో నేనైతే ప్రస్తుతానికి మన టీమిండియా బుమ్రా సిరాజ్ మరియు అన్షుల్ కాంబోజ్ 3 పేస్ బౌలింగ్ ఆప్షన్స్తో వెళ్తారనుకుంటున్నా. సో దీన్ని బట్టి చూసుకుంటే 4వ టెస్ట్ మ్యాచ్ కోసం మన టీమిండియా ప్లేయింగ్లో ఎలా ఉండొచ్చు. ఓపెనర్స్గా జైస్వాల్ మరియు కేఎల్ రాహుల్ ఆడతారు. అండ్ నెంబర్ 3లో కరుణ్ నాయర్ ఆడతాడు. అలాగే తర్వాత 4లో శుభ్మన్ గిల్, 5లో పంత్, 6లో జడేజా, 7లో ధ్రువ్ జురేల్, 8లో వాషింగ్టన్ సుందర్, 9లో అన్షుల్ కాంబోజ్, 10లో బుమ్రా మరియు 11లో సిరాజ్. మన టీమిండియా ప్లేయింగ్లో ఇలా ఉండేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే మన వాళ్ళు 4వ టెస్ట్ మ్యాచ్ కోసం కుల్దీప్ యాదవ్ని కూడా ఆడిద్దాం అనుకుంటున్నారంట. అంటే థర్డ్ స్పిన్ బౌలర్ని టీంలోకి తీసుకొద్దామని చెప్పి ట్రై చేస్తున్నారంట. సో అయితే కొంతవరకు సర్ప్రైజ్ చేసే విషయమే. ఎందుకంటే ఇంగ్లాండ్ గడ్డ మీద 3 స్పిన్నర్స్ ఆడడం అనేది చాలా అంటే చాలా రేర్ విషయం. ఇన్ఫాక్ట్ ఒక టీం 2 స్పిన్నర్స్ ఆడడమే చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. అయితే ముందు చెప్పుకుంటే రీసెంట్ టైంలో ఈ మ్యాచ్ ఆడిపోయి ఓల్డ్ ట్రాఫర్డ్ పిచ్ చాలా వరకు ఫ్లాట్గా మారిపోయింది. ఎస్పెషల్లీ డే 3 నుండి రిస్ట్ స్పిన్నర్స్కి బాగా అనుకూలిస్తుందంట. సో దీంతో మన వాళ్ళు 3వ స్పిన్ బౌలర్గా కుల్దీప్ యాదవ్ని మిక్స్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారు. మీరు లాస్ట్ మ్యాచ్లో మన వాళ్ళు 3rd ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసినప్పుడు కూడా స్పిన్ బౌలింగ్ బాగా వర్కౌట్ అయింది. వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు తీసుకున్నాడు. సో దీంతో ఒకవేళ మన వాళ్ళు ఈ మ్యాచ్లో ముందు బ్యాటింగ్ చేస్తే అంటే మన వాళ్ళకి 4 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసే అవకాశం వస్తే అప్పుడు డెఫినెట్లీ స్పిన్నర్స్ చాలా ఎక్కువగా గేమ్లోకి వస్తారు. బట్ కుల్దీప్ యాదవ్ని ఆడించాలనుకుంటే ఎవరి ప్లేస్లో తీసుకొస్తారు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే సుందర్ మరియు జడేజా ఇద్దరిలో ఎవరో ఒకరిని పక్కన పెట్టడం కుదరదు. ఇద్దరిని ఖచ్చితంగా కంటిన్యూ చేస్తారు. మెయిన్లీ 3rd టెస్ట్ మ్యాచ్లో ఇద్దరు చాలా బాగా పెర్ఫామ్ చేశారు. దీంతో మన టీమిండియా పేస్ బౌలింగ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి. అన్షుల్ కాంబోజ్ ప్లేస్లో కుల్దీప్ యాదవ్ని తీసుకురావాలి. బట్ ఇదైతే చాలా రిస్కీ మూవ్. ఎందుకంటే మనకి 2 పేస్ బౌలింగ్ ఆప్షన్స్ మాత్రం ఉంటాయి. దీంతో పిచ్ ఏమాత్రం పేస్ బౌలింగ్ అనుకూలించినా అప్పుడు బుమ్రా మరియు సిరాజ్ మీద బేవచ్చంగా వర్క్లోడ్ పడిపోద్ది. సో ఎంత లేదనుకోండి ఇంగ్లాండ్ పిచ్చెస్ మీద 2 పేస్ బౌలింగ్ ఆప్షన్స్తో వెళ్తే అది చాలా అంటే చాలా రిస్కీ మూవ్గా మారుద్ది.
ఎస్పెషల్లీ పిచ్ అలా ఉన్నప్పటికీ కండిషన్స్ కనుక ఓవర్కాస్ట్ ఉంటే పేస్ బౌలర్స్కి చాలా బాగా అనుకూలిస్తుంది. దీంతో వాళ్ళు ఇద్దరు పేస్ బౌలర్స్ని మాత్రం ఆడించే రిస్క్ చేయకపోవచ్చు. సో దీంతో పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే మన వాళ్ళు ఒక బ్యాట్స్మెన్ త్యాగం చేయాలి. అంటే కరుణ్ నాయర్ని పక్కన పెట్టి అతని ప్లేస్లో కుల్దీప్ యాదవ్ని తెచ్చుకోవాలి. అండ్ అలా చేయడం వల్ల ఆబ్వియస్లీ మన బ్యాటింగ్ డెప్త్ తగ్గిపోద్ది. మెయిన్లీ బ్యాటింగ్ ఆర్డర్లో కూడా ఇష్యూ రావచ్చు. అంటే మళ్ళీ గిల్ నెంబర్ 3కి పుష్ చేసి పంత్ 4లోకి వస్తే ఇలా మొత్తం కన్ఫ్యూజ్ అయిపోద్ది. అయితే మన టీమిండియా ఇక్కడ ఒక గ్యాంబ్లింగ్ తీసుకోవచ్చు. అదేంటంటే సుందర్ని 1 డౌన్కి పుష్ చేయాలి. అంటే మన వాళ్ళు కరుణ్ నాయర్ని పక్కన పెట్టి అతని ప్లేస్లో సుందర్ని ఆడిస్తే అప్పుడు మన టీమిండియాకి డౌన్ దటర్ కుల్దీప్ యాదవ్ని ఆడించుకోవచ్చు. సో సుందర్కి చాలా గతంలో టాప్ ఆర్డర్లో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. డొమెస్టిక్ క్రికెట్లో కొన్ని సందర్భాల్లో టాప్ ఆర్డర్లో ఆడాడు. సో దీంతో మన టీమిండియా ఒక మ్యాచ్ కోసం మాత్రం టాప్ ఆర్డర్లో యూజ్ చేసుకుని గ్యాంబ్లింగ్ తీసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం బ్యాటింగ్ డెప్త్ విషయంలో చూసుకుంటే మన లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కొంతవరకు బాగానే పెర్ఫామ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ జడేజా బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. అలాగే లాస్ట్ మ్యాచ్లో బుమ్రా సిరాజ్ కూడా మంచి స్టాండ్ అవుట్ అని చూసాం. సో దీంతో మన వాళ్ళు ధ్రువ్ జురేల్, అంశుల్ కాంబోజ్ మరి కుల్దీప్ యాదవ్ వీళ్ళ ముగ్గురు బ్యాటింగ్ స్కిల్స్ మీద నమ్మకం ఉంచితే మన వాళ్ళైతే బ్యాటింగ్ డెప్త్ విషయంలో కొంతవరకు రిస్క్ తీసుకోవచ్చు. లేదు బ్యాటింగ్ డెప్త్ విషయంలో ఇంకా కాస్త ఎక్స్ట్రా ప్రొడక్షన్ కావాలనుకుంటే అంశుల్ కాంబోజ్ ప్లేస్లో షార్దుల్ దాకా కూడా ఆడించుకోవచ్చు. సో ఇలా చేస్తే మన టీమిండియాకి 4వ టెస్ట్ మ్యాచ్లో కూడా 3 పేస్ బౌలింగ్ ఆప్షన్స్ అలాగే 3 స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ ఉంటాయి. అయితే ఇది చాలా వరకు రిస్క్తో కూడుకున్న స్ట్రాటజీ. మన వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. లేదు మేము బ్యాటింగ్ డెప్త్ విషయంలో కాంప్రమైజ్ అవ్వం, అలాగే 3వ స్పిన్నర్ అవసరం లేదనుకుంటే మనం ముందు చెప్పిన ప్లేయింగ్లో ఉందని వెళ్ళిపోతారు. అలా కాకుండా కుల్దీప్ యాదవ్ని ఇంక్లూడ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఉన్న వాళ్ళు ఇలాంటి గ్యాంబ్లింగ్ ఏదో తీసుకోవాలి. అదర్వైజ్ ఇద్దరు పేస్ బౌలర్స్తో వెళ్తే మన టీమిండియాకి చాలా వరకు బ్యాక్ ఫైర్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. మెయిన్లీ బుమ్రా మరియు సిరాజ్ వీళ్ళిద్దరు ఫిట్నెస్ దెబ్బతినొచ్చు. సో మన టీమిండియాతో 4వ టెస్ట్ మ్యాచ్ కోసం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని రావాలని కోరుకుందాం. మరి మీరు 4th టెస్ట్ మ్యాచ్ కోసం మన టీమిండియా ప్లేయింగ్లో ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.